Okay, Satyanarayana, Sir. good morning. Good morning. Have a very pleasure time with you. Yeah. నెక్స్ట్ ఓకే ప్రజెంట్ మన మెయిన్ మోటో ఏంటంటే స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం Okay. ఇంపార్టెంట్. అదే టెక్నాలజీ కానీ లేకపోతే వాళ్ళ యొక్క పాత్ ఎలా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని బయటకు వస్తారు స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. వీళ్ళకి సోర్సెస్ ఎలా ఉన్నాయి, జాబ్ సోర్సెస్ కొంచెం దాని గురించి క్లుప్తంగా చెప్పండి రిగార్డింగ్ కోర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ సాఫ్ట్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్. ఓకే, బట్ జాబ్స్కి తగ్గ స్కిల్స్ అనేవి లేవు అనడంలో ఇట్స్ 100% ఫ్యాక్ట్. ఓకే, సో ఎందుకంటే అకాడమీ తగ్గ ఫండమెంటల్స్ మాత్రమే చెప్తారు. ఓకే, ఇఫ్ యూ గో టు ద ఇండస్ట్రీ దట్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం స్టూడెంట్స్కి అంతేనే ఉంది. ఎందుకంటే జస్ట్ 1 or 2 steps బిహైండ్ ద జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు ఉంటారు. ఓకే, ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ అకాడమీ ఇస్ టు కీప్ లెర్నింగ్ ద ఫండమెంటల్స్ ఫర్ ద స్టూడెంట్. Okay. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైనింగ్ ద కోర్సెస్. దెర్ ఈస్ నథింగ్ to blame the courses designed by AICT or UGC or anything. That is 100% perfect. Right. When you go to anywhere, fundamentals are very much important. Okay. Without fundamentals, you can't do anything. రైట్, Blindly, we can't move. That is the first point I have to say. So don't blame the academic courses first. రైట్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాబ్ రావాలంటే జాబ్ తగ్గ స్కిల్స్ కావాలి. Right. ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్లోకి వచ్చేసరికి దెర్ ఇస్ వాస్ట్ ఏరియా. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కోర్లో. Okay. సో మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి వాట్ ఈస్ యువర్ గోల్, విచ్ ఏరియాలో ఉండాలి. హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మిడ్వేర్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే అప్పర్ లేయర్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉండాలనుకుంటున్నారా అనేది మీరు ఫస్ట్ ఫిల్టర్ అవుట్ చేసుకోండి. Okay. ఆఫ్టర్ దట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ of the time you have to be very much clear of this, and then you start aiming for internships in those companies. Okay. So once you go and join internships, ఓకే, you will come to know what they are exactly doing inside the industry రైట్, in that specific area. అప్పుడు వెరీ మచ్ క్లియర్ అవుద్ది మీ గోల్స్ అనేవి కరెక్టా కాదా. లేదు ఇఫ్ దట్ డజంట్ సూట్స్ యూ దెన్ ఇన్ 3-1 మీరు ఒక ఇంటర్న్షిప్ వెళ్ళారు 1 month or 2 months. Right. సో ఇఫ్ ఇట్ సూట్స్ యూ దెన్ యూ విల్ కంటిన్యూ విత్ దట్ ఇండస్ట్రీ. రైట్, ఆర్ ఇఫ్ ఇట్ డజంట్ సూట్స్ ఇన్ 3 different టైప్ ఆఫ్ ఆ ఇండస్ట్రీకి వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒకసారి మిడిల్వేర్లోకి వెళ్ళండి, ఇంకోసారి చిప్ లెవెల్ కంపెనీలోకి వెళ్ళండి, Right. ఇంకోసారి ఓపెన్ ఓడిఎమ్స్ అంటారు, ఫిజికల్గా డెవలప్ చేసే కంపెనీస్ ఉన్నాయి, వాటి దగ్గరకు ఒకసారి ఇంటర్న్షిప్ వెళ్ళండి. సో ఇట్ విల్ గివ్ యూ ఏ క్లియర్ ఇన్సైట్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. రైట్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ సూట్స్ యూ గో ఇన్ దట్ డైరెక్షన్. రైట్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రైట్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఇంటర్న్షిప్స్ అనేవి కూడా ఎలాంటి అంటే రకరకాల ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఆఫర్ చేస్తుంటారు. మన అమౌంట్ పే చేయడం, లేకపోతే వాళ్ళు చేస్తున్నప్పుడు కొంత స్టైఫండ్ ఇవ్వడం ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు అలా ఎలాంటి కంపెనీస్కి అప్లై చేసుకుంటూ బాగుంటుంది. జనరల్లీ ద పర్పస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది కాలేజ్కి స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంట్కో కంపెనీస్కి కూడా అంతే ఇంపార్టెంట్. Right. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఆఫ్ ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్ బిట్వీన్. విన్ సిచ్యువేషన్. కంపెనీస్ ఎందుకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాయి అంటే దే వాంట్ టు షో టు ద అవుటర్ వాట్ దే ఆర్ డూయింగ్. రైట్, సెకండ్ థింగ్ వచ్చి ఇంటర్న్షిప్కి వచ్చే స్టూడెంట్ ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ సూట్స్ టు ద కంపెనీస్ ఎకో సిస్టమ్ దెన్ దే విల్ హైర్ దమ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ. ఓకే, దట్ ఈస్ విల్ హ్యాపెన్ బికాస్ సమ్ ఫ్రెషర్ తీసుకున్నారు లేకపోతే సమ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. ఇఫ్ హిస్ మైండ్ సెట్ ఆర్ హిస్ గోల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంపెనీస్ గోల్స్ దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇట్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్. సో వన్స్ ఇంటర్న్షిప్కి వచ్చేసప్పుడు మీకు వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ అనేది వెరీ మచ్ క్లియర్. సో ఇఫ్ ఇట్ సూట్స్ యువర్ గోల్స్ దెన్ యూ విల్ అండ్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఇంటర్న్షిప్ దెన్ షూర్లీ కంపెనీస్ విల్ హైర్ యూ. అండ్ వెన్ యూ గో ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ దోస్ హూ టుక్ ఇంటర్న్షిప్ ఇన్ దట్ respective company will be given the highest preference than fresher. రైట్, 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 బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన టెక్నాలజీ అంటే ఇండియాలో మన ప్రజెంట్ ఇండియాలో టెక్నాలజీ యాజ్ పర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గ్రో అవుతుంది, ఆ గ్రోత్నెస్ స్టూడెంట్స్కి రాబోయే కమింగ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎలాగ స్ప్రెడ్ అవుతుంది. ఇండియాలో ఇప్పుడిప్పుడు మోర్ అవేర్నెస్ వస్తుంది. ఇంతకు ముందు ఓన్లీ ఇంటర్నేషనల్ ప్లేయర్సే ఇక్కడ ప్లే చేసేవాళ్ళు. నవ్వు లోకల్ ప్లేయర్స్ ఆల్సో గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గివింగ్ హ్యాండ్ ఫర్ లోకల్ ప్లేయర్స్ ఆల్సో. దే ఆర్ ట్రైన్ టు దే గవర్నమెంట్ వాంట్ లోకల్ ప్లేయర్స్ టు ప్లే ఏ బిగ్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. Right. That is the main thing. That is the motto of the
గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్. Okay. సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనే వాళ్ళు మన కోర్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. Right. దెర్ ఆర్ మెనీ కంపెనీస్, చిప్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి, సెమీ కండక్టర్ కంపెనీస్, మెనీ కంపెనీస్ ఆర్ దేర్ Okay. ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఇండియాలో ఉన్నారు. రైట్ రైట్ ఆ కంపెనీస్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మెనీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ ఆర్ developed here itself. Many software is being developed here and exported worldwide. That is already happening. Right. So government want local players also to play a big role. If local players come into the picture, more number of opportunities obviously will come. ఎస్ That is the main thing. If you see recent 2 days back, last Friday only, Narendra Modi announced that central government is going to give 50% కన్సెషన్ టు ద చిప్ concession for ఇండస్ట్రీస్. semiconductor companies if they start company within India. రైట్ రైట్ సో ఇంతకు ముందు బయట కంపెనీలు ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి జస్ట్ అసెంబ్లీ అయ్యేవన్నమాట. ఒకప్పుడు డైరెక్ట్గా ఇంపోర్ట్ అయ్యి మార్కెట్లోకి వదిలేవాళ్ళు. Okay. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియాలో అసెంబ్లీ అయ్యి మార్కెట్లోకి వదులుతున్నారు. Okay. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్కి వచ్చాము. Right. థర్డ్ స్టేజ్ అంటే ఐ మీన్ టాకింగ్ ఫ్రమ్ ఏ బిగ్ స్పేస్, బిగ్ స్పెక్ట్రమ్. ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ యాజ్ ఎ బ్రాడర్ పిక్చర్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మేజర్గా ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్ పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, స్పేర్ పార్ట్స్, సమ్ బేసిక్ థింగ్స్ లోకల్లో ఫ్యాబ్ చేయడము, Okay. ఆ తర్వాత అసెంబుల్ చేసి లోకల్ మార్కెట్లో రిలీజ్ చేయడము, అండ్ దెన్ ఎక్స్పోర్టింగ్ ఇన్ టు ద అపాక్ రీజన్స్ లైక్ ఏషియా పసిఫిక్ రీజన్స్, నియర్ బై సరౌండింగ్స్లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఈ ప్రెసెంట్ జరుగుతుంది. Right. గవర్నమెంట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టేజ్కి వచ్చింది. Right. గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ కోవిడ్ వల్ల సెమీ కండక్టర్ యొక్క ఇంపార్టెన్స్ గవర్నమెంట్కి వెరీ క్లియర్గా తెలిసి వచ్చింది. కోవిడ్తో డిమాండ్ చాలా పెరిగింది కోవిడ్ పీక్ టైంలో, Okay. బట్ సప్లై లేదు. Okay. డిమాండ్ అండ్ సప్లైకి చాలా బాగా అర్థమైంది. సో ఇంతకు ముందు లోకలైజేషన్ నుంచి గ్లోబలైజేషన్కి వెళ్ళాము. రైట్ సో అగైన్ మనం గ్లోబలైజేషన్ నుంచి లోకలైజేషన్కి వస్తున్నాం అనమాట. ఎక్కడ డిమాండ్ తగ్గట్టుగా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్. అప్పుడే మనకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మన ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మన కరెన్సీ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. దట్ ఈస్ ద అజెండా. అండ్ లోకల్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో అందుకే ఇప్పుడు గవర్నమెంట్ సెమీ కండక్టర్ని ఎక్కడ ప్రాసెసింగ్ చేసి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ టు ఎండ్ ఎక్కడే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అంటే ఎండ్ టు ఎండ్ ఇస్ 100% ఇస్ మైట్ నాట్ బి పాసిబుల్, బట్ 80-90% ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీ పార్ట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్. రైట్ సో అప్పుడు ఆబ్వియస్లీ లోకల్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి, అన్ని మల్టీ డైమెన్షనల్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. Okay. సో ఎలా అంటే ఆపర్చునిటీస్ ఈవెన్ ఫర్ డిప్లొమా వాళ్ళ నుంచి ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళకి ఎవరి ఎడ్యుకేషన్కి తగ్గట్టు జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు డిప్లొమా చేసిన వాళ్ళకి అసెంబ్లింగ్ ప్లాంట్లో చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నెక్స్ట్ లెవెల్ వచ్చిన అలా మాస్టర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళకి రీసెర్చ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అన్ని వెర్టికల్లో కూడా మన చదువు తగ్గట్టుగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనము స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ జాబ్ని గ్రాప్ చేసుకోవాలి. ఆపర్చునిటీస్ ఇంకా రాను ఇంకా పెరుగుతున్నాయి. సో బీ రెడీ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ. రైట్ అంటే మీరు చెప్పిన విధంగా ఏంటంటే ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్స్కి డోకా లేదు, అస్సలు ఓన్లీ స్కిల్స్ మట్టుకు పెంచుకోవడమే వాళ్ళ యొక్క చాలా ఇంపార్టెంట్. మెయిన్ మోటో. ఆ ఇండస్ట్రీకి ఎంత స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ మనం అటెండ్ చేసుకుంటే నీకు కావాల్సినంత ప్యాకేజ్ ఇచ్చి వాడు తీసుకుంటాడు. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు మనం జనరల్గా చిప్ ఇండస్ట్రీస్ వాటిలో మనం పేపర్లో న్యూస్లో అన్నీ చూస్తుంటాం. మనకేంటంటే గట్టి పోటీ ఏంటంటే చైనా అండ్ తైవాన్ అంటూ ఉంటారు. అది ఏంటి దాని గురించి క్లుప్తంగా చెప్పండి కొంచెం. చైనా తైవాన్ పోటీ మెయిన్ ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓకే కోర్ బిజినెస్లో అదే మెయిన్ థింగ్. రైట్ ఎందుకంటే దట్ డిసైడ్స్ ద ప్రాఫిట్, వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ ఇన్ ప్రాఫిట్. Okay. సో ఇఫ్ యూ తీసుకుంటే గ్లోబల్గా తీసుకుంటే ఇప్పుడు యూఎస్లో కానీ యూకేలో కానీ వాళ్ళ కరెన్సీ వాల్యూ వేరు, వాళ్ళకి లేబర్ కాస్ట్లు వేరు. రైట్ సో అందుకని అందరూ ఇటువైపు చూస్తున్నారు ఫస్ట్ థింగ్. రైట్ సెకండ్ థింగ్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తైవాన్ లాంటి దేశాలు దే didn't diversified their technologies. They are concentrated only in specific areas. Okay. Like semiconductor మీద తైవాన్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసింది. Okay, okay. సో ఇఫ్ యూ టేక్ ద తైవాన్, ఇట్ ఈస్ ద హబ్ ఫర్ సెమీకండక్టర్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఫర్ సెమీకండక్టర్స్. ఓకే ఓకే ఆఫ్టర్ తైవానే మనం ఏదైనా మాట్లాడుకుంటాం, బికాస్ ఎవ్రీ కంట్రీ ఈస్ ఫేమస్ ఫర్ సంథింగ్. Right. లైక్ దట్ తైవాన్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ సెమీకండక్టర్ Right. అండ్ దే మాస్టర్డ్ ఇన్ ఇట్. ఓకే సో దే హ్యావ్ ఏ టెక్నాలజీ సచ్ దట్ నో వన్ ఎల్స్ హ్యావ్ డెవలప్డ్ సో ఫార్. అందుకే వాళ్ళు సెమీ కండక్టర్కి వచ్చేసరికి వాళ్ళు అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. Okay. అండ్ దీస్ ఆర్ ద కంపెనీస్, తైవాన్ బేస్డ్ కంపెనీసే గ్లోబల్గా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇఫ్ యూ జీ రీసెంట్లీ
యుఎస్లో కూడా తైవాన్ కంపెనీ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్లాంట్ పెట్టి అక్కడ లోకల్లో సెమీకండక్టర్ ఇండస్ట్రీకి బూమ్ తెస్తుంది. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు మళ్ళీ తైవాన్ కంపెనీలు ఇండియాలోకి వచ్చి లోకల్ కంపెనీలతో టైప్ అయ్యి మళ్ళీ ఇక్కడ బూమ్ తెస్తుంది. యాజ్ పర్ ద గవర్నమెంట్ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చి జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే తైవాన్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ద బిగ్ రోల్, బట్ బికాస్ దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇట్ వెరీ వెల్ ఫ్రమ్ వెరీ ఎర్లీ స్టేజ్. అవుతుంది టెక్నాలజీ కూడా. ఇప్పుడు స్టూడెంట్ బీయింగ్ ఈసీ స్టూడెంట్ వాడు ఏంటంటే ఈ జంక్షన్ అది కోర్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, ఎంబెడ్ సిస్టమ్ వెళ్ళొచ్చు, లేదా చిప్ డిజైన్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. సో దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎటువైపు వెళ్తే బాగుంటుంది స్టూడెంట్? సో సక్సెస్ అనేది 2 types ఉంటుంది, లాంగ్ టైమ్ సక్సెస్, షార్ట్ టైమ్ సక్సెస్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లాంగ్ టైమ్ దెన్ జస్ట్ ఫాలో యువర్ ప్యాషన్. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఈసీ వాళ్ళకి వీ హ్యావ్ ఈసీ ఎందుకు తీసుకున్నామంటే ఇంట్రెస్ట్తో తీసుకున్నాము. ఐదర్ ఎలక్ట్రానిక్స్లో లేదంటే కమ్యూనికేషన్ స్పెసిఫిక్ ఏరియాస్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్తోనే ఈసీలో ఫస్ట్ వస్తాం. ఓకే. సో ఆ డైరెక్షన్లో మీకు రియల్గా ఆ ఏరియాలో జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా విచ్ ఆఫర్ జాబ్స్ ఇన్ దిస్ కోర్ ఏరియాస్ ఫర్ ఫ్రెషర్స్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ఇంటర్న్షిప్, ఫ్రెషర్స్, సీనియర్స్, ఈవెన్ ఫర్ ఎక్స్పర్ట్స్ లెవెల్ కూడా జాబ్స్ ఉన్నాయి. సో మనం మోర్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయాలి. కమ్యూనికేషన్లోకి వచ్చేసి టెలికామ్ ఇండస్ట్రీలో తీసుకున్న సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఐ వర్క్డ్ ఇన్ జీపీఎస్. వెన్ ఐ వర్క్డ్ ఇన్ జీపీఎస్ ఐ హ్యావ్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్ హౌ మెనీ కంపెనీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్ ఇన్ డెవలపింగ్ ద జీపీఎస్ రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిటర్స్. అండ్ ఐ నో ద కంప్లీట్ లైక్ జీపీఎస్ అంటే పొజిషనింగ్ శాటిలైట్స్. దేర్ ఆర్ సో మెనీ కాన్స్టలేషన్స్. యూఎస్కి జీపీఎస్ ఉంది, నెక్స్ట్ మనకి ఇస్రోది నావిక్ ఉంది, అలాగే పొజిషనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కంప్లీట్ ఆపర్చునిటీస్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట వైల్ వర్కింగ్ ఇన్ ద జీపీఎస్ ఏరియా. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టు ద వైఫై ఏరియా. వైఫైలో వర్క్ చేసేటప్పుడు కంప్లీట్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేశాను. వైల్ ఎక్స్ప్లోరింగ్ ద ఆపర్చునిటీస్ I was surprised that how we have this many opportunities. Right. Because after exploration I came to know the actual reality in the current situation. Okay. So I came to know how many more opportunities I have over the period of time. Right. సో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ యూ గెట్ రెడీ, ఎక్స్ప్లోర్ చేయండి, ఇంటర్న్షిప్ అప్లై చేయండి, జాబ్స్ అప్లై చేయండి. ఈజీగా జాబ్ అయితే కొంచెం కష్టమైన వస్తుంది. నేను కోర్లో ఏమున్న వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, డోంట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిలింగ్ ఇనఫ్ మీన్స్ యు ఆర్ నాట్ ట్రయింగ్ ఇనఫ్. అంతే. కీప్ ఎయిమ్ ఫర్ మోర్. అంటే కష్టపడండి, ఆపర్చునిటీస్కి వెళ్ళండి, జాబ్స్ అయినా కంపల్సరీ వస్తాయి, వెళ్ళండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి. అండ్ ఇఫ్ యూ గాట్ ద జాబ్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ డోంట్ గాట్ ద జాబ్ దెన్ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ వేర్ యూ ఆర్ లాగింగ్ బిహైండ్ అండ్ లెర్న్ దో స్కిల్. అగైన్ అప్లై ఫర్ ద కంపెనీ. యూజువల్లీ కంపల్సరీ దే విల్ టేక్. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫెయిల్యూర్కి అఫ్రేడ్ అవ్వకండి. ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్ షుడ్ బి నోన్. అది ఒకసారి మీకు అర్థమైంది అంటే దెన్ యూ విల్ నెవర్ ఫేస్, యూ విల్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. You will feel happy for the attempt. Enjoy the process అనేది very much important. It is not a matter of success or failure. It is the process which you have to enjoy. సో అప్పుడే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. లాంగ్ టైమ్ లాంగ్ టైమ్ బిగ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు షార్ట్ టైమ్ వాలటైల్ సిచ్యువేషన్కి మనం తట్టుకోగలగాలి. మనం అలాంటివి స్మాల్గానే చూడాలి. ఫెయిల్యూర్ నాసే స్మాల్ టైమ్ సిచ్యువేషన్ కానీ తీసుకోవాలి. బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లాంగ్ టైమ్ అండ్ డోంట్ కీప్ మెంటాలిటీ దట్ దిస్ ఇండస్ట్రీ డజంట్ సూట్స్ మీ. మీరు ఫెయిల్యూర్ చూస్తున్నారా అంటే యు ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బెటర్ దెన్ వాట్ యు నో. రైట్. సో గెయిన్ ద స్కిల్ విచ్ ఇస్ బిహైండ్ ఫర్ యూ అండ్ అప్లై అగైన్. షూర్లీ యూ విల్ గెట్. ఫస్ట్ టైంలో రాకపోవచ్చు, సెకండ్ టైంలో రావచ్చు, అట్లీస్ట్ థర్డ్ టైం అయినా కంపల్సరీ వస్తుంది వన్స్ యూ గెయిన్ ద స్కిల్స్. సో ఆపర్చునిటీస్ డైవర్సిఫైడ్గా ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఒకదానికి రాకపోయినా రెండోది కంపల్సరీ వస్తుంది. బేసిక్ ఫండమెంటల్స్ క్లియర్గా నేర్చుకోండి. బీ వెరీ మచ్ క్లియర్ ఆఫ్ ద ఫండమెంటల్స్, దెన్ యూ విల్ గెట్ ఎ జాబ్ ఫర్ వెరీ మచ్ షూర్. రైట్. చూడండి మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఎ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్, దట్టు మన స్టూడెంట్ ఐతం స్టూడెంట్ చెప్పిన విన్నారు కదా. అంటే వన్స్ యూ గెట్ కాన్ఫిడెంట్ విత్ ద సబ్జెక్ట్ అండ్ స్కిల్తో ఉంటే ఫాస్ట్ వెళ్ళిన స్టూడెంట్కి దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని మన ఒక ఎక్స్పర్ట్తో మనం డిస్కస్ చేసాం. ఆయనే చెప్తే హీ ఈజ్ ద ప్రూఫ్. సో అందుకనే మీరు బాగా చదవండి, చక్కగా చదివింది అర్థం చేసుకోండి, దెన్ అప్లై చేయండి. రైట్. సో విన్నారు కదా. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ యువర్ మోర్ వాల్యుబుల్